అమ్మమ్మ గారు టాబ్లెట్ వేసుకోండి. ఏమిటి సీత, ఇంటికి రాగానే బాధ్యతలు గుర్తుకొచ్చేసాయా? మేము నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటే నువ్వు మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అమ్మమ్మ గారు. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ టాబ్లెట్ వేసుకోండి. రామ్మా, ఇటు కూర్చో. పర్వాలేదు అమ్మమ్మ గారు, మీరు టాబ్లెట్ వేసుకోండి. మా సీత, ఎందుకమ్మా హత్య నేనే చేశానని నేరం నీ మీదే వేసుకున్నావు? నా మీద వేసుకోవడం కాదు తాతయ్య గారు, ఆ హత్య నేనే చేశాను. నమ్మను సీత, నేను నమ్మను. నేను ఇక్కడికి వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడడానికి కాదు, మిమ్మల్ని నమ్మించడానికి అస్సలు కాదు. మరి ఏ పని మీద వచ్చావమ్మా? ఉదయం రఘురాం మీతో ఏదో ఆస్తి పంచకపోతే నా దారి నేను చూసుకుంటాను, తను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. మీరు కూడా అలాగే పంచుతాను అని అన్నారు. అవును సీత, వాడు మా ఆస్తి మాకు పంచివ్వమన్నాడు. వాడు ఖరాఖండిగా తెగేసి చెప్పాడమ్మా. నిన్న వాడు చేసిన గొడవ అంతా ఇంత కాదు. నాకంతా స్వర్ణ చెప్పింది అమ్మమ్మ గారు. అయినా మీరు పంచిస్తానని మాట ఇవ్వడం ఏంటి? పంచివ్వకపోతే వాడు ప్రాణాలు తీసుకుంటానన్నాడు సీత. మనకు ఆస్తి ముఖ్యమా? అందుకే పంచిస్తాను అన్నాను. నేను జైలుకి వెళ్ళానని, దానికి కారణం సాకేతేనని తను ఏదేదో ఊహించుకొని అలా మాట్లాడుతున్నాడు. సాకేత్ స్వర్ణల మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను రఘురాంకి నచ్చి చెప్తాను, మీరు మాత్రం ఆస్తిని పంచొద్దు. అమ్మమ్మ గారు, ఆస్తి కంటే మన కుటుంబ ప్రతిష్టలు నాకు ముఖ్యం. ఈ ఆస్తి గురించి అది ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ వాడు వినడు సీత. నేను వినేలా చేస్తానమ్మమ్మ గారు. దయచేసి మీరు మాత్రం ఆస్తి పంచివ్వద్దు. నా అభిప్రాయము అదే, కానీ వాడు వినడు సీత. నేను వినేలా చేస్తానమ్మమ్మ గారు. దయచేసి మీరు మాత్రం పంచివ్వద్దు. ఏమండి, రేపు రిజిస్టార్ని ఇంటికి పిలిపించండి. అదేంటి మంగా, సీత రఘురాంకు నచ్చ చెబుతానంది కదా? సీత గురించి మీకు తెలియదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,